అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము, కావ్య ఊహాన్ లిపి. అండ్ ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, అఖిలేష్ గారు. సో మన ఛానల్ మెంబర్, సబ్స్క్రైబర్, అండ్ ముందు పాడ్కాస్ట్లో కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఒకవేళ మీరు కూడా మా పాడ్కాస్ట్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే కనుక uhasiraskar@gmail.comకి ఈమెయిల్ చేయండి. సో మేము డెఫినెట్లీ కన్సిడర్ చేస్తాము. మాకు ఇలా గెస్ట్లు వస్తే వాళ్ళతో పాడ్కాస్ట్ చేయడం మాకు చాలా ఇష్టము. సో థ్యాంక్ యూ అఖిలేష్ గారు మా పాడ్కాస్ట్లో జాయిన్ అయినందుకు ఈరోజు. అండ్ సో మేము చాలా హ్యాపీగా ఉన్నాము మీతో పాడ్కాస్ట్ చేస్తున్నందుకు. సో ఈరోజు మేము చూస్ చేసుకున్న మూవీ పేరు దూకుడు. సో ఈ మూవీని పాడ్కాస్ట్గా చేయమని అడిగిన వాళ్ళు అఖిలేష్ గారు, అండ్ అంతేకాకుండా 001 కాష్ గారు, అజయ్ ప్రశాంత్ గారు, భాను సాయి గారు, తుళ్ళపాటి కళ్యాణి గారు, త్రినాథ్ వడ్డి గారు. సో ఇంతమంది కోరారు దూకుడు మూవీ గురించి పాడ్కాస్ట్ చేయమని చెప్పి. సో అందుకని ఈరోజు అఖిలేష్ గారు కూడా జాయిన్ అవుతారని చెప్పి ఈ మూవీని డిసైడ్ చేశాము. సో దూకుడు మూవీ 2011లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది సీను వైట్ల. ఇది ఒక యాక్షన్ కామెడీ డ్రామా మూవీ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో హీరోయిన్లుగా యాక్ట్ చేసింది మహేష్ బాబు అండ్ సమాంత. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేసింది ఎస్ఎస్ తమన్. సో ఫస్ట్ మనము అఖిలేష్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీరే సజెస్ట్ చేశారు కాబట్టి మీరు ఎన్నిసార్లు చూసారు, మీకు ఆబ్వియస్లీ ఇష్టమో తెలుసు, బట్ ఎన్నిసార్లు చూసారు అండ్ ఎందుకు ఇష్టమో, ఎంత ఇష్టమో? అంటే ఇండియన్ 2 తర్వాత కొంచెం ఫన్ మూవీ అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది. బట్ నేను 2010లో వచ్చినప్పుడు థియేటర్లో ఒకసారి చూసాను, తర్వాత టీవీలో ఒక 2-3 సార్లు చూసుంటాను. థియేటర్లో చూసినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, మంచి మూవీ అని అనుకున్నాను. కానీ తర్వాత కొంచెం ఫన్ పార్ట్స్ అవన్నీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు ఇష్టం. ఓకే లిపి? సో ఈ మూవీ నేను అక్క థియేటర్లో చూసాము. ఎప్పుడు? ఇండియాలోనా? ఓకే. యా, సో నాకు బాగా గుర్తు. నేను ఆ మూవీని చూసాక ఇంటికి వెళ్ళి ఫేస్బుక్లో ఒక స్టేటస్ పెట్టా, దూకుడు చూడడం కంటే దూకడం మేలు అని. సో నాకు మెయిన్లీ ఫైటింగ్ సీన్స్ అస్సలు నచ్చలేదు యాజ్ ఆల్వేస్. కాకపోతే కామెడీ నాకు చాలా ఇష్టం, ఎస్పెషలీ ఆ బ్రహ్మానందం సీన్స్ అండ్ ఆల్ దా. నాకు అది చాలా ఇష్టం. యా, ఓకే. కావ్య చెప్పిన తర్వాత నేను చెప్తా. చెప్పక్క. ఓకే, ఆబ్వియస్లీ నేను ఇండియా ట్రిప్కి వెళ్ళినప్పుడు లిపి అప్పుడు ఇండియాలోనే చదువుకుంటుంది. సో ఇద్దరం కలిసి అమ్మతో కలిసి మూవీకి వెళ్ళాము. నాకు ఎందుకు అప్పుడు నచ్చలేదు మూవీ, నాకు గుర్తులేదు. బట్ టు బి క్వైట్ ఆనెస్ట్, ఇప్పుడు నాకు చాలా చాలా నచ్చిన మూవీ. నేను అట్లీస్ట్ ఒక 3 times వాచ్ చేసిన తర్వాత యూట్యూబ్లో ఇక్కడ అక్కడ. నాకు ఎందుకో అప్పుడు ఎందుకు నచ్చలేదా అని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను. నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది. రాత్రి 1.5 స్పీడ్ పెట్టుకుని ఫాస్ట్గా చూసాను. నేను రాత్రి చేస్తున్నామేమో పాడ్కాస్ట్ అని. బట్ నేనైతే అసలు లిటరల్లీ కదలేకపోయాను. లైక్ ఫుల్ మూవీ ఫినిష్ చేసే వరకు కదలేకపోయాను. నాకైతే చాలా నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. జోక్స్ నచ్చాయి, కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఒప్పుకుంటాను. బట్ ఓవరాల్ నాకు చాలా ఎంజాయ్ చేస్తాను రాత్రి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఇదేదో హోంవర్క్ లాగా చేశాను, కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ వాజ్ అ వెరీ నైస్ థింగ్ టు డూ ఆన్ అ సాటర్డే నైట్. ఓకే, సో నేను ఈ మూవీ నిన్న రాత్రి ఫస్ట్ టైం చూసాను. సో ఎప్పుడు చూడలేదు. నేను ఈ మూవీ ఎప్పుడు చూడలేదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సీన్స్ చూసాను, కొన్ని సీన్స్. అతని పేరేంటి, బ్రహ్మానంద కాకుండా ఇంకొక అమ్మకి ఇష్టమైన పేరేంటి చెప్తాను, ఎంఎస్ నారాయణ కామెడీ సీన్స్, బ్రహ్మానందం కామెడీ సీన్స్ చాలాసార్లు చూసాను. బట్ మూవీ మొత్తం చూసింది మాత్రం రాత్రిపూటనే. 3 o'clock దాకా రాత్రిపూట చూసా, అందుకే పొద్దున్న లేవలేకపోయాను. సో రాత్రి మొత్తం ఫినిష్ చేసి పడుకున్నాను. బట్ నేను లిపికి కావ్యకి ఏం చెప్దాం అనుకున్నానంటే, ఇది సీను వైట్ల మూవీ. సో సీను వైట్ల మూవీ, దుబాయ్ సీను, వెంకీ ఇలాంటి మూవీస్ ఎలా అంటే అంత లాజిక్స్ ఏమి ఉండవు, కామెడీగా ఉంటుంది. అండ్ మనము అలా టైం పాస్ గా చూసుకోవచ్చు, ఎలాంటి సీరియస్నెస్ అలా ఏమి ఉండదు మూవీలో. కొంచెం కమర్షియల్ మూవీ అనమాట. సో కొంచెం లాజిక్స్ వెతకకుండా మనము కామెడీ కోసం చూస్తే కనుక సీను వైట్ల మూవీస్ చాలా. యాక్చువల్లీ నేను మూవీస్ నాకు నిజంగా సీను వైట్ల మూవీ అని తెలియదు. నేను హాఫ్ వే త్రూ ఉన్నప్పుడు ఇలా సీను వైట్లకి కొంతమంది కాస్ట్ ఉంటారు అనమాట. ఆ చిన్న బాబు ఉంటాడు, అవును,
ఆ బాబు తమిళ అండ్ అబ్బాయి. యా యా అండ్ కొన్ని సిమిలర్ సీన్స్ ఉంటాయి. రెడీ మూవీ ఒకటి అండ్ డి మూవీ ఒకటి, ఇలాంటి మూవీస్ అన్నిటిలో కొన్ని సిమిలారిటీ కనిపిస్తుంది. సో నేను హాఫ్ వే త్రూ నాకు అర్థమైపోయింది సీన్ వట్ల మూవీ అని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ. అది అతని ఆ ప్యాటర్న్ అని చాలా బాగుంటాయి మూవీస్ అన్ని. మరి అంత సీరియస్ గా తీసుకోకూడదు. స్టోరీస్ అలా ఏమి ఉండవు అనమాట, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది Agreed. యా కానీ యాక్చువల్లీ ఈ మూవీకి స్టోరీ ఉంది. లైక్ ఐ సెడ్, నాకు ఓన్లీ కొంచెం అన్రియలిస్టిక్ పార్ట్స్ అండ్ ఫైటింగ్ సీన్స్ ఒకటి నాకు నచ్చలేదు, కానీ స్టోరీ ఉంది. లైక్ ఒక ఏమంటారు, యాక్చువల్గా ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరి బాండింగ్ అండ్ అతను మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోకుండా ఉండడానికి అనేసి ఆ ఎక్స్టెంట్ ఆఫ్, అంటే తను చేసే ఆ పనులు అండ్ ఎవ్రీథింగ్ చుట్టుపక్కల అంతా కూడా ఇప్పుడు పాతకాలం లాగా ఉండడం. ఈవెన్ టీవీలో న్యూస్ కూడా పాతకాలం న్యూస్ పెట్టడము అండ్ ఆల్ దాట్. సో ఆల్ ఆఫ్ దాట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అక్క అప్పుడు నువ్వు కావ్య 1.0 అందుకనే నీకు అప్పుడు నచ్చలేదు, ఇప్పుడు నువ్వు కావ్య 3.0 అందుకే నీకు నచ్చింది. నేను చెప్తా కావ్యకి ఎందుకు నచ్చిందో. చాలా మంది క్యాస్ట్ ఉంటారు ఈ మూవీలో, రాసుకుందో తెలియదు కానీ రాసుకోలేదు కానీ చాలా మంది ఉంటారు పాపులర్ యాక్టర్స్. యా అండ్ అందరికి ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్. అంత అందరికీ అంత ఈక్వల్ రోల్ ఏమి ఉండదు, కొంతమందికి కొంచెం తక్కువ రోలే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే చెప్పండి చెప్పండి లేదు చెప్పండి. ఫినిష్. అండ్ స్టోరీ కూడా ఏది ఫోర్స్డ్ గా ఇరికించినట్టు ఉండదు, అన్ని మోటివేషన్ క్లియర్ గా ఉంటాయి. అండ్ క్యారెక్టర్స్ కూడా దానికి తగ్గట్టే బిహేవ్ చేస్తుంటారు. అండ్ మూవీలో కూడా దానికి ఒక డైలాగ్ ఉంటుంది, అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి కానీ మనం డిమాండ్ చేయకూడదు అన్నట్టుగానే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోట శ్రీనివాసరావు, ఆ కోట శ్రీనివాస్ కాకుండా ఇంకెవరున్నా కూడా బాగుండదు. తర్వాత అదేంటి ఎంఎస్ నారాయణ కాకుండా ఇంకెవరున్నా బాగుండదు. తర్వాత ఒకడు ఉంటాడు చూడు పృథ్వీరాజ్, అతను జూనియర్ ఆర్టిస్ట్ అనమాట, వన్ ఆఫ్ ద జూనియర్ ఆర్టిస్ట్. అతను లేకపోయినా కూడా బాగుండదు. మన ఫేమస్ బ్రహ్మాజీ ఉంటాడు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్, అతను లేకపోయినా బాగుండదు. సో మూవీ అందరూ. నేను ఎందుకు అలా అన్నానంటే బికాస్ షఫీ అని ఒక క్యారెక్టర్ ఉంటాడు అన్ని మూవీస్. అబ్బాయి చాలా ఎక్కువ యాక్ట్ చేస్తూ ఉంటాడు కానీ తక్కువ రోల్ ఇస్తూ ఉంటారు ఆ అబ్బాయికి అన్ని మూవీస్ లో. సో ఈ మూవీలో కూడా షఫీ ఉంటాడు, బట్ అంత యూటిలైజ్ చేసుకోలేదు అతన్ని అని అనిపించింది అన్ని మూవీస్ లో లాగానే. ఎగ్జాక్ట్లీ, తెలిసిన ఫేస్ చూస్తే బాగుంటుంది కళ్ళకి. ఓకే, ఒకసారి కాస్ట్ పేజ్ చదవనా అందరూ? కాస్ట్ ఓకే. ఆబ్వియస్లీ మహేష్ బాబు, సమంత, సోను సూద్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సాయాజీ షిండే, ఎంఎస్ నారాయణ, వెన్నెల కిషోర్, అజయ్, నాసర్, మాస్టర్ భారత్, అజాజ్ ఖాన్, ప్రభాకర్, అయాజ్ ఖాన్, ప్రభాకర్, షఫీ, రాజీవ్ కన్కాల, సోనియా దీప్తి అంటే హ్యాపీ డేస్ అమ్మాయి. తర్వాత పార్వతీ మెల్టన్ స్పెషల్ అపియరెన్స్, శ్రవణ్ రాఘవేంద్ర, శంకర్ మెల్కొట్ట, ధర్మవర సుబ్రహ్మణ్యం, కూల్ బాబు కూల్ అంటూ ఉంటాడు చూడు, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, రవి ప్రకాష్, నాగేంద్ర బాబు, సుమన్, ప్రగతి, సుబ్బరాజు అందులో కూడా ఉంటారు, ఒక స్పెషల్ రోల్ లో ఉంటారు సుబ్బరాజు, పృథ్వీరాజ్, శివారెడ్డి ఏమో అంత డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇస్తుంటాడు, సుప్రీత్, సుధా, శ్రియా శర్మ, మీనాక్షి దీక్షిత్, శ్రీనివాసరెడ్డి, భారత్ రాజు. ఇంతమంది. ఇలా కేయోటిక్ ఉంటుంది, మళ్ళీ ఇలా కోహెసివ్ ఉంటుంది. సో నాకు నచ్చింది. చాలా మంది ఇలా సైడ్ యాక్టర్స్ ని పెడతాడు. అవును, ఈ మధ్య ఏమైనా వస్తున్నాయా ఈ సీను వైలెట్ల మూవీస్? నాకేం వస్తున్నట్టు అనిపించట్లేదు. 30% ఆఫ్ టాలీవుడ్ మిస్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఆ సినిమాలు రాకపోవడం వల్ల. నార్మల్ మన డైలీ లైఫ్ లో కూడా మాట్లాడుకునే రూటీన్ డైలాగ్స్, హే మళ్ళీ చేస్తాడు, ఇలాంటివి అందరం ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అనుకుంటూ ఉంటాం. అలాంటివి మధ్య రావట్లేదు, ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ ఫోకసింగ్ ఆన్ జస్ట్ స్టోరీ. ఈ లవ్ ట్రాక్ ఫస్ట్ హాఫ్ లో, ఈ లవ్ ట్రాక్ అంతా నాకు తెలిసి ఇప్పుడున్న మూవీస్ లో లేపేస్తారు. అవును, ఇప్పుడు అన్ని హీరో ఇంట్రొడక్షన్ ఒక హాఫ్ ఆఫ్ ద మూవీ అయిపోతుంది. పార్ట్ 1 పార్ట్ 2 కామెడీ ట్రాక్ కూడా ఎంత బాగున్నా తీసేస్తారు ఇప్పుడు. సో ఆ మూమెంట్స్ అనేవి మిస్ అవుతున్నాయి. ఓన్లీ స్టోరీ మీద ఫోకస్ చేయడం వల్ల, హై మూమెంట్స్ కోసమే వెతకడం వల్ల ఆ స్టిల్ మూమెంట్స్ ఏవైతే మనం రిపీట్ వాల్యూలో చూసి ఎంజాయ్ చేస్తామో అవన్నీ మధ్య ఉండట్లేదు.
100%. బికాస్ సీనో వైట్ల మూవీలో హీరో అలా హీరో లాగా చూపించాడు, నార్మల్ అబ్బాయి లాగా చూపిస్తాడు, పక్కన ఫ్రెండ్స్ అందరూ ఆ అబ్బాయి పైన జోక్స్ వేస్తాడు, ఆ అబ్బాయి పక్కన పైన జోక్స్ వేస్తాడు, అలా ఉంటుంది. ఈ మధ్య హీరోస్ అంటే ఒక వర్షిప్ లాగా, ఏదో దేవుడు వచ్చాడు స్క్రీన్ పైన, యూనో అలా అలా చూపిస్తున్నారు. సో కరెక్టే, ఇలాంటి మూవీస్ రావట్లేదు. అండ్ శ్రీను వైట్ల నాకు తెలిసి దీని తర్వాత ఆగడు తీశాడు. ఓకే, అది కూడా నచ్చిన మూవీ నాకు. యా ఆగడు బాగుంటుంది, దూకుడు ఆన్ స్టెరాయిడ్స్ లా ఉంటుంది. కాకపోతే కొన్ని లాజిక్స్ వర్కౌట్ అవ్వవు. అంటే స్టోరీ బాగుంది అని మనం వెళ్ళేది దూకుడు అనుకుంటున్నాము, ఆగడు అలా ఉండదు, కొన్ని స్టోరీ లూప్ హోల్స్ ఉంటాయి. ఆఫ్టర్ దాట్ ఇంకా శ్రీను వైట్లకి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు ఇంకా. బట్ చాలా బాగుంటుంది స్టోరీ, ఇలాగా ఫుల్ హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది, ఇలా ఎక్కువ ఏమీ థింక్ చేయక్కర్లేదు. అండ్ నెక్స్ట్ బాద్షా సీన్ వైట్లేదు కదా, యా బాద్షా కూడా సీన్ వైట్లేదు. నా పాయింట్ ఏంటంటే ఇతను మహేష్ బాబు తోటి మంచి యాక్టింగ్ చేపించుకుంటాడు, ఎందుకంటే మహేష్ బాబు వేరే అన్నిట్లో ఎలా ఉంటుంది, అతను ఏదో పెద్ద దేవుడు లాగా చూపిస్తారు. ఇందులో మీరు చెప్పినట్లు ఇలాగ ఫ్రెండ్స్ తన పైన జోకేస్తుంటారు, చాలా ఫాస్ట్ గా మాట్లాడేస్తూ ఉంటాడు. ఆ డైలాగ్ డెలివరీ నాకు నచ్చుతుంది. మహేష్ బాబు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చి డైలాగ్ డెలివరీ నాకు చాలా నచ్చుతుంది. దీంట్లో మహేష్ బాబు ఫస్ట్ టైం తెలంగాణ మాట్లాడింది. సారీ చెప్పండి. మూవీ ఎడిట్ 1.5 లో ఉంటుంది, 1.5 లో చూసా అంటే చాలా యాక్చువల్లీ 2 పెట్టుకున్నాను, నాకేం అర్థం కాలేదు, అప్పుడు మళ్ళీ 1.5 కి పెట్టుకున్నాను, ఎందుకంటే చాలా ఫాస్ట్ గా చెప్తారు డైలాగ్స్. చాలా ఉంటుంది స్క్రీన్ ప్లే వైజ్. అన్ని ఈవెంట్స్, ఆ ఈవెంట్స్ కూడా అతడు స్టైల్లో, అతడులో గ్రీన్ టెక్స్ట్ ఫాంట్ లో చూపిస్తారు, ఇందులో రెడ్ ఉంటుంది, రెడ్ లో చూపిస్తారు. అవును, మనం మిస్ అయిపోతాం కూడా, ఫస్ట్ టైం అన్ని క్యాచ్ చేయలేము యాక్చువల్లీ. ఇన్ఫర్మేషన్ నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వెన్నెల కిషోర్, ఇంకొంతమంది సెంధిల్, ప్రకాష్, జస్ట్ ఒక హాఫ్ సెకండ్ ఫ్రేమ్ లో పడుతుంది. చదవడం కూడా చదవలేము అంత టైంలో. సో తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడాడు, అదైతే నేను ఫస్ట్ టైం చూస్తాను. మహేష్ బాబు తెలంగాణ యాక్సెంట్ చాలా బాగా మాట్లాడతాడు. అండ్ ఇంకొకటి మీరు చెప్పినట్లు స్టోరీని సెగ్మెంట్స్ లా తీసుకోవచ్చు. స్టార్టింగ్ లో ఏమో బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ ఏమైందో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, జస్ట్ టు సెట్ ద సీన్. తర్వాత వచ్చేసి లవ్ ట్రాక్, అతను పోలీస్, ఎంత మంచి పోలీసు ప్లస్ ప్యారలల్లీ లవ్ ట్రాక్. తర్వాత వాళ్ళ ఫాదర్ కోమా నుంచి వస్తారు, సో వాళ్ళ ఫాదర్ ని ఇంకా కామెడీ ట్రాక్ అనుకోవచ్చు, కామెడీ ట్రాక్ అట్ ద సేమ్ టైం ఫాదర్ ట్రాక్. చివరిలో ఎండ్ లో ఏమో అందరి పైన రివెంజ్ తీసుకోవడం. సో 4 ట్రాక్స్ అని చెప్పుకోవచ్చు. కొంచెం ఎమోషనల్ సీన్స్ లిపి చెప్పినట్టు చాలా మంచిగా ఎమోషనల్ గా హెల్ప్, కానీ దాంట్లోనే చాలా కామెడీ ఉంటుంది. బ్రహ్మానందం అండ్ ఎంఎస్ నారాయణ కామెడీ. ఆ కోమా సీన్స్ అవి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఒక జర్మన్ మూవీ, యా గుడ్ బై లెనిన్. యా యాక్చువల్లీ చెప్పండి మరి, ఏం ఇన్స్పిరేషన్ ఎగ్జాక్ట్లీ? ఈస్ట్ జర్మనీ అండ్ వెస్ట్ జర్మనీ యూనిఫై అవుతాయి కదా, సెపరేషన్ కి ముందు కోమాలోకి వెళ్ళిపోతుంది, తర్వాత కోమా నుంచి లేచి వస్తుంది అనమాట. అప్పుడు ఇలాగే వాళ్ళు అక్కడంతా సీన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే 2003 మూవీ, జర్మన్ మూవీ గుడ్ బై లెనిన్. ఓకే ఓకే, ఆ మూవీ ఇన్స్పిరేషన్ గా తీసిన మూవీ. ఇన్స్పిరేషన్ లిపి అన్నట్టు కాపీ కాదు, ఇన్స్పిరేషన్ లిపి. గుడ్ ఇన్స్పిరేషన్. కానీ కొన్ని లాజిక్లు మాట్లాడుకోవాలంటే మూవీలో లాజిక్స్ కొన్ని ఉండవు. బట్ అగైన్ సీను వైట్ల మూవీలో లాజిక్స్ అంత వెతకాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అని చెప్పారు కదా, ఈ వెన్నెల కిషోర్ ఇలా నలుగురు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి రవి ప్రకాష్ అతను ఎప్పుడు ఏజ్ అవార్డర్స్ లో అలానే ఉంటాడు ఎప్పుడు చూస్తా. సో వీళ్ళందరూ వెళ్తారు టర్కీకి, ఆ అబ్బాయిని బాబీనో ఎవరినో పట్టుకోవడానికి. యాక్చువల్లీ పట్టుకునే టైంలో ఉత్త మహేష్ బాబు వెళ్తాడు, మహేష్ బాబు కొడతాడు, మహేష్ బాబు పట్టుకుంటాడు. ఈ అందరు పోలీసులు ఎందుకు వెళ్ళారా అని నాకు డౌట్ వచ్చింది. వాళ్ళు ఏవి సహాయం చేయరు పట్టుకోవడానికి అండ్ అరెస్ట్ చేయడానికి, సహాయం మానిటర్ చేస్తుంటారు. వాళ్ళ ఊరికి అలా వెళ్తారు పక్కన ఉండడానికి. సో అదనిపించింది. ఉత్త అబ్బాయి వెళ్తాడు పట్టుకోవడానికి, అబ్బాయి పారిపోతుంటే అందరూ వచ్చి హెల్ప్ చేయకుండా, పారిపోకుండా నీవకుండా ఉత్త మహేష్ బాబాయ్ వెళ్తాడు. సో
బ్లైండ్ గా వెళ్ళిపోతా అవన్నీ హీరో మీద ఫోకస్ చేసి చెప్తే బాగుంటుంది కానీ వెనకాల వాళ్ళు కూడా అంటే ఇక్కడ ఫ్యాన్స్ కి ఎస్పెషల్లీ. అది హీరోయిజం థింగ్. చెప్పు. ఈ మూవీ కట వెన్నెల కిషోర్ ని అన్నాడట, అందరూ చాలా ఫిట్ ఉన్నారు, నువ్వు ఒక్కడే చాలా లావు ఉన్నావు, నువ్వు సన్నగా అయితేనే నేను మూవీలోకి తీసుకుంటాము అని చెప్పారట. అయితే ఇప్పుడు వెన్నెల కిషోర్ చాలా ఫీల్ అయ్యారట. కాకపోతే అందరు అలా ఉండి తినొక్కడు కొంచెం లావు ఉండే కల్లా ఓకే కామెడీ ఆస్పెక్ట్ కి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నారట. అందులో శాస్త్రి గారు వాళ్ళ బామ్మ ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది, అయితే క్విజ్ చేస్తుంది, నీకు ఏ పేరు ఇష్టమో, ఈ పేరు కృష్ణ పేరు ఇష్టమా, గౌతమ్ పేరు ఇష్టమా, ఇలా ఏవో క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది. అర్థమైంది నాయన మహారాష్ట్ర కాబట్టి గుజరాతీ ఇష్టమా మరాఠీ ఇష్టమా. ఎగ్జాక్ట్లీ. అయితే నాకు నీ పల్స్ అర్థమైంది బాబు, ఇప్పుడు నువ్వు లైఫ్ లో పెళ్లి చేసుకున్న అమ్మాయి నీ కళ్ళు కూడా పడుతుంది. మూవీస్ ఇలా జాతకాలు ఉంటాయి, వెంకీ సినిమాలో కూడా ఇలా జాతకం ఉంటుంది, తర్వాత దుబాయ్ సీరియల్ లో కూడా ఇలా జాతకం ఉంటుంది. చెప్పు. తర్వాత కొన్ని చాలా యాక్చువల్లీ డైలాగ్స్ వెతికాను, ఎక్కడ దొరకలేదు ఆన్లైన్, కానీ చాలా బాగుంటాయి కొన్ని డైలాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి బాబీ గర్ల్ ఫ్రెండ్ అనుకుని తిడుతూ ఉంటాడు వెన్నెల కిషోర్ని కదా. అయితే ఏమోనండి ఎందుకైందో జ్యోతిష శాస్త్రంలో ఈ విచ్ క్రాఫ్ట్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదండి. అలా ఏవో కొన్ని సటిల్ కామెడీ మంచిగా అనిపిస్తుంది టైమింగ్. సో మూవీ అంటే చాలా సటిల్ కామెడీ. మనం పద్మశ్రీనే అనుకుంటాం, కాకపోతే ఇనిషియల్లీ ఆ ఫస్ట్ హాఫ్ లో కూడా చాలా బాగుంటాయి జోక్స్ యాక్చువల్లీ. మీకు మరీ నోటి తూలు ఎక్కువ అండి అంటాడు. సో ఎగ్జాక్ట్లీ అవును, అది కూడా బాగుంటుంది జోక్. తర్వాత కొన్ని నెగటివ్ సీన్స్ చెప్పాలంటే హీరోయిన్ డమ్ గా చూపిస్తాడు. హీరోయిన్ ఏమో ఎప్పుడు ఆ అబ్బాయి ఇంపార్టెంట్ పోలీస్ ఆపరేషన్ లో ఉన్నప్పుడు వచ్చి హాయ్ ఎలా ఉన్నావు, నువ్వు నన్ను వెళ్ళమన్నా నేను వెళ్ళను అనుకుంటా నుంచుంటుంది, కొడతాడు. మళ్ళీ నువ్వు నన్ను కొట్టినా నేను మళ్ళీ వచ్చానంటే మళ్ళీ కొడతాడు. సో ఇలాగ డమ్ గా చూపిస్తాడు హీరోయిన్. యాక్చువల్లీ బాగా చూపిస్తారు ఆ పోలీస్ సీన్స్ తప్పితే. టర్కీలో ఫ్యాషన్ డిజైనర్ ఫాలోయింగ్ హర్ ప్యాషన్ అంబిషన్ అన్నట్టుగా చూపిస్తారు. బట్ 2020 అది యాక్చువల్లీ ప్రోగ్రెసివ్. అండ్ అదొక మెసేజ్ కూడా, నాజర్ తో ఇలా స్ట్రిక్ట్ గా ఉండకూడదు, పిల్లల్ని అర్థం చేసుకోవాలి అనే టైప్ మెసేజింగ్ కూడా. కానీ దాంట్లో ఆ సీన్ లో నాకు ఒక డౌట్ ఉంది. సో ఏంటంటే ఆ అబ్బాయి ఆల్రెడీ కార్లో వెళ్ళేటప్పుడు నాజర్కి చెప్తూ ఉంటాడు, నా గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇలా టర్కీకి వచ్చింది, ఆ ఫ్యామిలీకి చెప్పకుండా వచ్చింది, వాళ్ళ నాన్నకి చెప్పకుండా వచ్చింది. అంటే వాళ్ళ నాన్న ఊరుకురికే ఎంత చెత్త ఫ్యామిలీ, వాళ్ళ నాన్నకి చెప్పకుండా మోసం చేసి వచ్చింది నీ గర్ల్ ఫ్రెండ్, మీ అత్తగారు అలా చేసి అలా అంటాడు కదా. మళ్ళీ అది మీ ఫ్యామిలీ అనగానే ఆ అబ్బాయి అంటే ఇష్టం అవేం మాట్లాడాడు అసలు. ఉత్త నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు, నాకు చెప్తే నాకు చెప్పేళ్ళు నెక్స్ట్ టైం నుంచి నేను అర్థం చేసుకుంటా అంటాడు. సీన్ కట్ అయిపోతుంది. కానీ ఈ మహేష్ బాబు ఎందుకు ఇలా గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు, ఇలా అదేం ఉండదు ఇంకా. యూనో వాట్ ఐ మీన్. సో నాకు అనిపించింది గర్ల్ ఫ్రెండ్ అనే షాక్ అంటే తనకు చెప్పకుండా వెళ్ళినందుకు షాక్. గర్ల్ ఫ్రెండ్ గురించి అసలు డిస్కషన్ ఏమి ఉండదు. సో ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా నాకేం అర్థం కాలేదు ఆ సీన్. సో అదొక లాజిక్ మిస్ అయిన సీన్ అనిపించింది. దాని తర్వాత ఈ ప్రకాష్ రాజు ఆబ్వియస్లీ చాలా మహాన్ భావుడు, చాలా మంచివాడు కదా. సో నీకు ఇష్టమైన అబ్బాయి పేరు ఏంటి, బ్రహ్మాజీ. సో బ్రహ్మాజీ కూడా ఏమంటాడంటే నాకు జూనియర్ ఆర్టిస్ట్ కార్డ్ కూడా ఇప్పించాడు అంటే. సో ఏం చేశాడు ప్రకాష్ రాజ్ నాకు అర్థం కాలేదు. జూనియర్ ఆర్టిస్ట్ కార్డ్ ఎందుకు ఇప్పించాడు అంటే నాకు తెలియదు, మేబీ ఏమన్నా అపాయింట్మెంట్ లెటర్ లాంటిది ఇవ్వాలేమో. ఓకే. సో నాకు జూనియర్ ఆర్టిస్ట్ కార్డు కూడా ఇప్పించాడు అని చెప్తారు. సో కానీ చెప్పినట్లు చాలా ఎక్కువ కన్నుల పండుగ ఉండడానికి ముగ్గురు సిస్టర్స్ ఉంటారు కదా. యాక్చువల్ ఆ ముగ్గురు సిస్టర్స్ అవసరం లేదు, కాకపోతే ఇలాగా స్క్రీన్ మొత్తం ఇలా పీపుల్ ని ఫిల్ చేయడం కోసం. రాజీవ్ కనకాల కూడా చెప్పావా ఇందాక కాస్ట్ లో? చెప్పా. ఓకే, రాజీవ్ కనకాల చెప్పా. అన్ని మూవీస్ లో వన్ సీన్ ఆర్ 2 సీన్స్ అంతే. రాజీవ్ కనకాల ఎప్పుడు చంపేస్తూ ఉంటారు. ఇంకొక పోలీస్ తెలుసా, ఎప్పుడు చూసిన రాజీవ్ కనకాలే పోలీస్ అంటాము. యాక్చువల్లీ నాగబాబు కూడా చాలా మూవీస్ లో పోలీస్ ఉంటాడు. ఒక సీన్ 2 సీన్స్ ఉంటే అతను కూడా చచ్చిపోతూ ఉంటాడు. సో సేమ్ వీళ్ళిద్దరికి ఎప్పుడు స్వాప్ చేయొచ్చు క్యారెక్టర్స్. నాగబాబు ఈ మూవీలో చచ్చిపోతాడా? చచ్చిపోడు, కానీ పోలీస్. ఓకే, గెస్ట్ అపియరెన్స్. నాగబాబు చెప్పలేదు, ఇందులో రాయలేదు, బట్ వన్ సీన్ ఉంటాడు నాగబాబు కూడా. అండ్ ఇంకొక లాజికల్ క్వశ్చన్ అడుగుతాను నేను చాలా లాజికల్ గా చూస్తుంటున్నా మూవీని.
సో 14 years కోమాలో ఉంటాడు, అంత చక్కగా మాట్లాడేస్తాడు, గలగల నడిచేస్తాడు, అన్ని చేసేస్తాడు. ఎలా ఎలా కుదురుతుంది? 14 years కోమాలో ఉన్న తర్వాత రికవర్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? చక్కగా లేచేస్తాడు, పేపర్ చదువుతాడు, టీవీ చూస్తాడు, అలా నడుస్తాడు. అయిపోయాడు, ఫుల్లీ రికవర్ అయిపోయాడు, కాకపోతే మర్చిపోయాడు. అక్క 14 years కోమాలో ఉంటే అలా ఎలా రికవర్ అవుతాడు అక్క? ఓకే, అది నాకు తెలియదు. మెడికల్ అలా వైకుంఠపురంలో క్వశ్చన్ చేసావు ఇలాగే. అలా వైకుంఠపురంలో వచ్చినప్పుడు చేయలేదు. అమ్మాయి నడవాలి కదా, అమ్మాయి ఒక బెడ్ పైన పడుకొని చెప్పింది అంతే. సో అది దాని తర్వాత మనం మాట్లాడుకోవాలంటే ఒక కనీసం ఒక 5 minutes బ్రహ్మానందం సీన్స్ గురించి మాట్లాడుకోవాలి. రామ్ గోపాల్ వర్మ ఫోటో కూడా చూపిస్తారు ఈ మూవీలో. అవును, అతను స్కాన్ చేసి పంపించేది రామ్ గోపాల్ వర్మ పంపిస్తాడు. యా, బట్ బ్రహ్మానందం సీన్స్ ఎంత బాగుంటాయో అసలు. పద్మశ్రీ మెయిన్ నాకు ఎక్కువ నచ్చుతుంది అంటే కెమెరా చూసి నాకు బిగ్ బాస్ నాకు SMS కి వేయగా ఆ సీన్స్ ఎంత క్యూట్ గా అనిపిస్తాడు, అంత నీట్ గా క్యూట్ గా ఇలా చేసి CADMASRI అని టైప్ చేసి 5555 కి మిస్ చేయండి. చాలా మంచిగా ఉంటాయి సీన్స్. ఈవెన్ లాస్ట్ లో కూడా నాగార్జున గారు ఏంటండి ఇది అనుకుంటూ అరుస్తాడు కదా, మాట్లాడుతూ ఉంటాడు. రెస్పాన్సిబిలిటీ ఎలిమినేట్ దెమ్ సార్, ఎలిమినేట్ దెమ్, ప్లీజ్ ఎలిమినేట్ దెమ్ ఇమిడియట్లీ సార్. క్యూట్ గా కంప్లీట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి MS నారాయణ కూడా చాలా వేరియేషన్స్ చూపించడానికి షేర్ ఖాన్ అనుకుంటే ఇంకొకటి అయితే బ్రహ్మానంద ఇతర హీరో నాదర్ కళ్ళ కింద ఉన్న బ్యాగ్ చూసావా అంటే గ్రాఫిక్స్ లో కట్ చేసుకుంటారు. నువ్వేంటి హీరో కళ్ళ కింద బ్యాగ్ చేసుకుంటే గ్రాఫిక్స్ లో తీసేస్తా అనుకున్నాను అంటాడు. సో అది కూడా బాగుంటుంది, చాలా ఇలా ఫుల్ ఫన్. కానీ ఇప్పుడు వాళ్ళు లేరు కదా, కోటా ఉంటాడు, కోటా MS ధర్మవరపు సుబ్రహ్మణ్యం, లైక్ ఎంతమంది కమెడియన్స్ అందరూ అలా చెప్పారు. నాకు అదే అనిపిస్తుంటది, అంటే చెప్తుంటారు కదా ఇట్లా హాలీవుడ్ లెవెల్లో మూవీ తీద్దాం అనుకుంటున్నాము అది ఇది అని. కానీ ఎంత తీయాలనుకున్నాం, క్యారెక్టర్స్ మాత్రం మీకు మార్గన్ ఫ్రీమన్ ఎవరో రాలేదు, కోటా శ్రీనివాసరావు, ధర్మవరపు వీళ్ళే ఉంటారు. మీరు హాలీవుడ్ మూవీ ఈ క్యారెక్టర్స్ తో ఎలా తీస్తారు? ఒకటి ఆలోచిస్తే అలీ లేరు, కమీడియన్ అలీ ఉన్నాడా? లేడు కదా సీన్ లో. అలీ ఎప్పుడు లేడు యాక్చువల్లీ, సీను బయట మూవీస్ లో ఉండడు. అదే ఎందుకో అందరు ఉంటారు, ఇతను ఒక్కడే ఉండడు, ఇంక్లూడింగ్ సుధాకర్ రెడ్డి కూడా ఉంటాడు, అందరూ కమీడియన్స్ ఉంటారు. మాస్టర్ భరత్ అయితే అన్ని మూవీస్ లో ఉంటాడు, సీను వైట్ లో మూవీ. లక్కీ చామేమో, చంద్రమోహన్ కూడా ఉంటాడు చాలా 90% మూవీస్ లో. లక్కీ చామ్. అండ్ ఇంకొకటి మెయిన్ విలన్ ఉంటాడు చూడు, అదంటే సోను సూద్. అతను కూడా ఒక వెరైటీగా ఏదో ఒక క్యారెక్టర్ ఇవ్వడానికి పాత పాటలు వింటూ ఉంటాడు ఎప్పుడు చూసినా. లాగా ఉంటాడు కదా, ఏదో వింతగా ఉంటాడు. పాటలు ఎగ్జాక్ట్లీ. ఒకటే ఒక ఐటమ్ సాంగ్ వింటాడు, షీలాకి జాని, కానీ అది బంటి ఫేవరెట్ సాంగ్. అవును, కరెక్ట్. ఇది మా బంటి ఫేవరెట్ సాంగ్ అని వింటాడు. అది కూడా మంచి సాంగ్. విలన్ లాగా అనిపాడు, అంత ఎక్కువ భయంకరమైన విలన్ లాగా అనిపాడు. అతను కూడా కొంచెం కామెడియన్ విలన్ లాగానే అనిపిస్తాడు. కరెక్ట్ గా హీరో కోసమే ఉన్న విలన్ లా ఉంటాడు, మంచిగా స్క్రీన్ ప్లే తో బాగా డాన్స్ చేస్తుంటాడు, మధ్య మధ్యలో కరెక్ట్ గా పాయింట్ లో వస్తాడు. కూల్ బాబు రెచ్చగొడుతుంటే సరిగ్గా కరెక్ట్ మీటర్ లో రెచ్చిపోతుంటాడు. అవును, చాలా బాగా. ఓవరాల్ నేను ఈ మూవీ మళ్ళీ ఇంకొకసారి వాచ్ చేస్తాను. యాక్చువల్ నార్మల్ 1 speed తోటి వాచ్ చేస్తే ఫుల్ మళ్ళీ ఎంజాయ్ చేస్తా. నాకు చాలా నచ్చింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ చూస్తా ఈ మూవీ మళ్ళీ. ఇంకొక లాజికల్ క్వశ్చన్ అడుగుతారు. సో ఈ ప్రకాష్ రాజ్ కి హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ పేషెంట్, మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతాడు. సో జాగ్రత్తగా సున్నితంగా చూసుకోవాలి, రైట్? ఒక గాజు బొమ్మ లాగా. కానీ ఆ అబ్బాయిని తీసుకెళ్లి ఆ అబ్బాయి చేత ఆక్సిజన్ మాస్క్ దిప్పేసేస్తాడు. అంత హార్ట్ పేషెంట్ ని తీసుకెళ్లి ఇలా యూనో అంత ఘోరమైన వాటికి అలా ఎక్స్పోజ్ చేస్తాడు మహేష్ బాబు. సో అది కూడా
జస్ట్ నడిచి వెళ్ళడమే కదా అది. నడిచెళ్ళి ఆక్సిజన్ మాస్క్ తీసేస్తే వాళ్ళు చచ్చిపోతారు కదా ఈయన చేతుల్లో. అవును, అంటే అది ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్. యా, లైక్ ఇమోషనల్లీ అంత ఇమోషన్స్ కదా. అతని సహచరుడు ఎవరో అంత క్లోజ్ అతనికి వెళ్ళి ఆ ఆక్సిజన్ మాస్క్ తీసేసేయాలి. కానీ తనకి విముక్తి కలిగించడానికి కదా. యా, అయినా కూడా నాట్ ట్రామాటిక్. యా, బట్ స్టిల్ మనకి జస్టిస్ జరుగుతున్నట్లు. యా యా, వాళ్ళ ఆఖరి కోరిక తీరుస్తున్నారు. ఆడియన్స్ కి కూడా cathartic. సారీ. యా, సో అదే అనిపించింది. దాని తర్వాత ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్తా. సో ఈ మూవీ పేరు ఫస్ట్ పవర్ అని పెట్టారట, దాని తర్వాత దూకుడు అని చేంజ్ చేశారట. మరి తెలియదు ఎందుకు. ఈ మూవీ చాలా హిట్ మూవీ, కానీ అంత ప్రాఫిట్ రాలేదట. కొత్త బ్రేక్అవే సక్సెస్. ఎంత ఖర్చు పెట్టారో అంత వచ్చింది అంతే. ఆర్టిస్టులకి ఇచ్చేస్తుంది, అయిపోయి ఉంటుంది మొత్తం ఎంతమంది యాక్టర్స్ కి రెమ్యూనరేషన్. మహేష్ బాబు డిస్ట్రిబ్యూట్ చేసినట్టున్నాడేమో, ఐ డోంట్ నో, బికాజ్ యూట్యూబ్ లో మహేష్ బాబు ఛానల్లోనే ఉంటుంది మూవీ. అండర్ హిస్ హీఈస్ ఓనింగ్ ద రైట్స్ టు ద ఫిల్మ్. వేరే ఓటీటీలో అండ్ ఈ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ని ఫస్ట్ శ్రీహరిని అనుకున్నారట, దాని తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజ్కి ఇచ్చారు. యాక్చువల్లీ శ్రీహరి కూడా ఎక్కడైనా ఇన్సర్ట్ చేయాల్సింది, నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టం, డీలో చాలా బాగుంటాడు శ్రీహరి. అప్పటికి చనిపోలేదా? లేదనుకుంటా, ఏమో మరి చూస్తాను. అండ్ 2013లో, సో అప్పటికే లేదు. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఆగడు కూడా ప్రకాష్ రాజ్ was supposed to be the villain instead of Sonu Sood. కానీ ఏదో గొడవ అయింది వాళ్ళకి. సో సోను సూద్ పోర్షన్స్ అన్ని మళ్ళీ రీషూట్ చేశారు, అందుకే కొంచెం ప్యాచి కూడా ఉంటుంది ఆగడు ఆ విలన్ పోర్షన్స్. నేను ఆగడు చూడలేదు. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే నాకు అంత మెమరబుల్ సాంగ్స్ ఏం అనిపించలేదు. లైక్ ఉన్నాయి కొన్ని సాంగ్స్ ఓకే, కాకపోతే నాకు నా లైక్ లిస్ట్ లో లేదు, నా ఆడియో లిస్ట్ లో. యా, నా ప్లే లిస్ట్ లో కూడా ఉండవు దూకుడు సాంగ్స్. మీకు అఖిలేష్ గారు? యాక్చువల్లీ నాకు తమన్ సాంగ్స్ చాలా ఇష్టము. వెరీ హై ఎనర్జీ, మంచి రిథమ్స్ అవి ఉంటాయి. కమర్షియల్ సాంగ్స్ అప్పట్లో ఉండేది నా లిస్ట్ లో. నేను బీటెక్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా అదే పాటలు వినేవాడిని. బట్ ఈవెన్చువలీ ఐ మూవ్డ్ ఆన్. కొంచెం మెలడీస్ అవి ఎక్కువ వింటున్నాను. బట్ అప్పుడు బాగా ఫేమస్. ఏ పాటలు ఇష్టం మీకు అప్పుడు? టైటిల్ ట్రాక్ చాలా ఇష్టం, జూమ్ 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 అని. అది యాక్చువల్లీ అది ఇప్పటికీ ఉంది నా ప్లేలిస్ట్ లో. అండ్ అది ఒకటే సాంగ్ అప్పుడు విన్నది, అండ్ ఇప్పుడు కూడా నేను వినేది అదొకటే ఆ మూవీలో. ఐ లైక్ దట్ సాంగ్. స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైం. అండ్ మంచి రాక్ వైబ్ ఉంటుంది. ఆ రిథమ్స్ కానీ, శంకర్ మహాదేవన్ పాడిన విధానం కానీ, లిరిక్స్ కానీ, అండ్ వీడియో కూడా బాగుంటుంది. యాక్చువల్లీ అందరూ కాస్ట్యూమ్స్, హెల్మెట్స్ అవన్నీ వేసుకుని వెనకాల కొంతమంది గ్రూప్ డాన్స్. యాక్చువల్లీ సారీ, నా దగ్గర ఉన్నది అతడు టైటిల్ సాంగ్, నాట్ దూకుడు. సారీ, నేను కన్ఫ్యూజ్ అయ్యా. అతడు టైటిల్ సాంగ్ బాగానే ఉంటుంది. అండ్ కొన్ని సాంగ్స్ మూవీ మన తెలుగు మూవీస్ లో సడన్ గా వస్తాయి కదా, అలానే అనిపిస్తుంది. కొన్ని సాంగ్స్ ఏదో సీరియస్ గా అవుతూ ఉంటుంది, సడన్ గా మధ్యలో సాంగ్ వస్తుంది, మళ్ళీ ఏదో అవుతూ ఉంటుంది, మళ్ళీ సడన్ గా మధ్యలో సాంగ్ వస్తుంది, అంటే డ్యూయట్స్. ఇంకొక పాట కూడా ఫేమస్ అనుకుంటా, గురువారం మార్చి 1 సాయంత్రం. ఇంకొక ఐటమ్ సాంగ్ కూడా ఫేమస్, టెన్స్ అను డింగ్ 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 డింగ్. మూవీలో యాక్చువల్లీ ప్లేస్మెంట్ కూడా బాగుంటుంది ఆ సాంగ్. అండ్ అన్ని బాగానే ఉంటాయి, బట్ ఇప్పుడు పెట్టుకొని అంత ఆఫ్టర్ 15 years. అండ్ ఇప్పుడు అలాంటి సాంగ్స్ అయితే నాకు తెలిసి పెట్టరు కూడా. అంత ప్లేస్ ఉండట్లేదు ఎవరికి, అంత అటెన్షన్ స్పాన్ ఉండట్లేదు. దేత్తడి అది అప్పట్లో ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేశారు, కానీ అంటే ఉన్నాయేమో, బట్ మేబీ ఒకటి లైక్ కుర్చీ మాటతో పెట్టి ఇట్లా. అది కూడా
కంపారిటివ్లీ నాకు గుంటూరు కారం సాంగ్స్ చాలా బాగుంటాయి యాక్చువల్లీ. అలా వైకుంఠపురంలో గుంటూరు కారం, తమన్ సాంగ్స్ ఇవి బాగుంటాయి. ఈ దూకుడులో యావరేజ్గా ఉంటాయి సాంగ్స్, అంత ఏం బాగుండవు. యా సారీ, డిఫరెంట్ టాపిక్ బట్ రిలేటెడ్ టాపిక్. ఇంకొక ఇద్దరు యాక్టర్స్ మెన్షన్ చేయడం మర్చిపోయిన ఇప్పుడు గుర్తొచ్చింది. డాక్టర్ ఉంటాడు చూడు, అది యాక్చువల్లీ మంజుల వాళ్ళ హస్బెండ్. యా యా చాలా మూవీస్ లో డాక్టర్లోనే యాక్టింగ్ చేస్తుంటాడు. ఇంకొకటి బ్రహ్మానందం వాళ్ళ మామగారు ఉంటారు చూడు, ఆయన కూడా ఫేమస్. ఆయన పేరు తెలియదు కానీ తెలుగుని వెరైటీగా మాట్లాడుతూ ఉంటాడు. అవునవును. యా అందరి పేర్లు లేవు కానీ చాలా మంది ఉన్నారు పాపులర్ యాక్టర్స్. అవును, అందరూ తెలిసిన వాళ్ళే మోస్ట్లీ. నేను ఒక డైలాగ్ రాసుకున్నాను, మీతో రాసుకోలేదు. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతారు. సో ఇదొకటి చెప్తూ ఉంటాడు, పోకిరి డైలాగ్ లాగా. సో ఇంకేమైనా డైలాగ్స్ రాసుకున్నాక ఈ మూవీకి? రాసుకోలేదు, వన్ స్పీడ్ లో చూస్తుంటే రాసుకునేదాన్ని. కొన్ని సీన్స్ ఉంటాయి, మా నాన్న చెప్తుంటారు, కళ్ళతో చూస్తే మన ముందున్నదే కనిపిస్తుంది, అదే బ్రెయిన్ తో చూస్తే ప్రపంచం అంతా కనిపిస్తుంది, లేదా అలాంటిది డైలాగ్ ఏదో ఉంటుంది ఒకటి. కొన్ని గుర్తున్నాయి. మీకు అఖిలేష్ గారు, మీకు ఏమైనా డైలాగ్స్ ఇష్టమా ఈ మూవీలో? చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇది ఏమరా బంటి ఇంత లేట్ చేసావు అంటే నువ్వెవరా, నీ కోసం ఫ్యాన్స్ ఉంటారా, పోలీస్. ఆ పోలీస్ అని చాలా మంచిగా అంటాడు కదా ప్రతి సీన్ లో. యా రైట్. అబ్బాయి అక్కడికి ఎలా వచ్చి కూర్చున్నాడు ఆ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో, అది కూడా ఇంకొక డౌట్ నాకు. యాక్చువల్లీ లవ్ ట్రాక్ అంతా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాక్ కొంచెం బ్రీజీగా ఉండడం వల్ల సెకండ్ హాఫ్ ఆ ఇమోషనల్ పోర్షన్ కూడా ఈక్వల్లీ పెయిన్ అయినది అనిపించింది, లేకపోతే టూ హెవీ అనిపించేది. ఈ మధ్య అలానే వస్తుంది. RRR ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ట్రాక్ ఉండదు, జస్ట్ లైట్ గా ఏదో ఒక 5 minutes చాలే, బట్ 5 minutes యాక్టర్స్. బట్ మిగతా అంతా చాలా ఇంటెన్స్ గా కొద్దిగా లైట్ గా అనిపించదు మూవీస్ ఈ మధ్య. సో ఇది ఇట్ వాజ్ వెరీ ఫ్రెష్ లవ్ ట్రాక్ అంత ఇంట్రెస్టింగ్. ఆ టర్కీలో వాళ్ళ సమంత వాళ్ళ మమ్మీ ఇది కూడా చాలా బాగుంటుంది. 1-2 డైలాగ్స్, మై బిగ్ డాటర్ ప్రశాంతి, మై స్మాల్ డాటర్ నిశాంత్ ఏదో ఉంటుంది. అది కూడా బాగుంటుంది. ఇంకేమైనా ఉన్నాయా చెప్పడానికి? I think that's it from my side. లిపి, చాలా ఎంజాయ్ చేసా మూవీ, వెరీ గుడ్ చాయిస్. అండ్ ఈసారి తీరిగ్గా చూస్తా మళ్ళీ. నేను రాత్రి 3 దాకా చూసి కంప్లీట్ చేసాక పడుకున్నా. లిపి, మీకు పాయింట్స్ ఉన్నాయా? చెప్పండి అఖిలేష్ గారు. ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్, టర్కీలో సాసి పాసి అంటే 405 కాదు 505 అంటారు కదా. యాక్చువల్లీ సాసి పాసి అంటే 505 కాదు. ఊరికే గూగుల్ చేసి టర్కిష్ కాదు కదా అసలు. అది టర్కిష్ కాదు. Oh, interesting. Right. యా సాసి పాసి ఇన్ గూగుల్ చేస్తే ఉత్త దూకుడే వస్తుంది ఇమేజెస్. గూగుల్ ట్రాన్స్లేట్ లో కూడా చూడండి ఉండదు. అవును, వెరీ ఫనీ ఎలా పెట్టారో, అందరు నమ్మేస్తారు యాక్చువల్లీ. వాళ్ళకి గూగుల్ చేసి యాక్చువల్లీ నేను సాసి పాసి అంటే ప్రాంప్ట్స్ ఉన్నాయి. ప్రాంప్ట్స్ ఏమో సాసి పాసి ఇన్ టర్కిష్. ఓకే, సాసి పాసి ఇస్ నాట్ ఎ టర్కిష్ ఫ్రేజ్ అండ్ హ్యాస్ నో మీనింగ్ ఇన్ ద టర్కిష్ లాంగ్వేజ్. పాపం వాళ్ళ యూనిట్ అందరు గూగుల్ చేయకుంటే ఏదో నోటుకొచ్చింది పెట్టేసినట్టున్నారు. సాసి పాసి అంటే బేస్ యూజ్డ్ బేస్. బేస్ అంటే 5, యూజ్ అంటే 0, బేస్ అంటే 5. సో 505 బేస్ యూజ్ బేస్. సో ఎనీవే, సో ఈ మూవీకి IMDb రేటింగ్ 7.4 out of 10. సో అఖిలేష్ గారు, మీరెంత రేటింగ్ ఇస్తారు ఈ మూవీకి? నేను 8.5. ఓకే. లిపి? నేను ఒక 7. కావ్య? నేను ఒక 9 out of 10 ఇస్తాను. నాకు చాలా నచ్చిన మూవీ, నేను చాలా ఎంజాయ్ చేసిన మూవీ. సో
డెఫినెట్లీ 9/10. ఇప్పుడు నా టాప్ మహేష్ బాబు మూవీస్ లో ఇది కూడా ఉంది. నేను ఒక 6.5/10 ఇస్తాను. నాకు ఓకే, నాకు కామెడీ సీన్స్ కొన్ని నచ్చాయి, బట్ మొత్తం మూవీ స్టోరీ ఆర్ అన్నిటికీ నేను అంత కనెక్ట్ అవ్వలేదు. కొన్ని లాజికల్ సీన్స్ లేవు. సో ఫస్ట్ టైం చూసాను కదా, సెకండ్ టైం చూస్తే ఇట్ విల్ గ్రో ఆన్ యూ డెఫినెట్లీ. అది మీరు ఫస్ట్ టైం చూస్తే కొంచెం కూడా నెక్స్ట్ టైం మిడ్ నైట్ కాకుండా పొద్దున్న చూస్తాను, పెద్ద టీవీలో ఫోన్లో కాకుండా. ఓకే, సో ఈరోజు కామెంట్స్ చదవను, అఖిలేష్ గారు ఉన్నారు కాబట్టి. బట్ నాన్ తెలుగు మూవీ సజెషన్స్, యూజువల్లీ మేము నాన్ తెలుగు మూవీ సజెషన్స్ చేస్తాము. సో ఫస్ట్ లిపి నుంచి స్టార్ట్ చేస్తాం. ఉందా లిపి? యా నాదొక మూవీ, బట్ ఇది చూడకూడదు టైప్ మూవీ అన్నమాట. డోంట్ వాచ్ రికమెండేషన్. మూవీ పేరు గుడ్ బాయ్. గుడ్ బాయ్. ఓకే, గుడ్ బాయ్, డోంట్ వాచ్. కావ్య? నేను యాక్చువల్లీ ఏం ఆలోచించుకోలేదు, సో మీరు మాట్లాడుతుండండి. నేను వాట్ నాట్ టు వాచ్ అనే మూవీ ఫస్ట్ చెప్తాను. సో ఇది హిందీ మూవీ, మొన్ననే చూసాను. సినిమా పేరు ద గర్ల్ ఆన్ ద ట్రైన్. చూసావా లిపి? చూసారా? సో ద గర్ల్ ఆన్ ద ట్రైన్, ప్రియాంక చోప్రా వాళ్ళ కజిన్ పేరేంటి ఆ అమ్మాయి మూవీ? పరిణీతి చోప్రా. యా, నాకు పరిణీతి చోప్రా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇష్టం లేదు, అండ్ ఈ మూవీ అంత బాగుండదు. సో ఎవరైనా చూడకపోతే కనుక ద గర్ల్ ఆన్ ద ట్రైన్. చెప్పు. అది రీమేక్ మూవీ, గర్ల్ ఆన్ ద ట్రైన్. యా, ఆయన కూడా డిఫరెంట్ స్టోరీ కానీ డిఫరెంట్ స్టోరీస్. వాట్? డిఫరెంట్ స్టోరీస్, నేను రెండు చూసా. డిఫరెంట్ స్టోరీస్ కానీ pretty much more or less the same. ఎందుకంటే ఆ అమ్మాయి ఓకే, ఎనీహో అకార్డింగ్ టు మీ ఇట్స్ రీమేక్. స్టోరీ డిఫరెంట్. యా, ఆయన డిఫరెంట్ అయినా సేమ్ అయినా పర్వాలేదు, చూడకండి, సినిమా బాగుండదు అసలు. సో అది. ఇంకొకటి వాట్ టు వాచ్ అనేది కిడ్స్ మూవీ ఒకటి చెప్తాను. ద క్రూజ్ అనే మూవీ నాకు చాలా ఇష్టమైన మూవీ. నేను ఆ పిల్లలతో చాలాసార్లు చూసిన మూవీ. సో ద క్రూజ్ అనే మూవీ చూడండి, చాలా బాగుంటుంది. సో అది ఇంగ్లీష్ మూవీ. నా మూవీ రికమెండేషన్ అండర్ ద టస్కనీస్. నాకు వన్ ఆఫ్ అది జస్ట్ ఒక వార్మ్ హగ్ లాగా అనిపించే మూవీ. అండర్ ద టస్కనీస్ రాసుకుంటున్నాను. ఓకే. యా. వాట్ నాట్ టు వాచ్ మైనందా? లేదు. ఓకే, అఖిలేష్ గారు? వాట్ నాట్ టు వాచ్ ఏం లేదు, బట్ రీసెంట్గా నేను ఒక 2 మూవీస్ చూసాను, కింగ్డమ్ అండ్ ఫ్యాంటాస్టిక్ 4. రెండు ఓకే ఇష్ వాచ్. మీకు టైం ఉంది, ఓపిక ఉందని చూడొచ్చు. ఓకే, అది కూడా రాసుకుంటున్నాను. ఓకే, సో అది మా పాడ్కాస్ట్ దూకుడు మూవీ పైన. సో మళ్ళీ ఈ మూవీని పాడ్కాస్ట్ లాగా చేయమని కోరిన వాళ్ళు అఖిలేష్ గారు కాకుండా 001 కాష్ గారు, అజయ్ ప్రశాంత్ గారు, భానుసాయి గారు, తుల్లపాటి కళ్యాణి గారు, త్రినాథ్ వడ్డీ గారు. సో మీ అందరి కోసం అని చెప్పి దూకుడు మూవీ మళ్ళీ చూసి, నేను ఫస్ట్ టైం చూసాను, బట్ వీళ్ళందరూ మళ్ళీ చూసి పాడ్కాస్ట్ చేస్తున్నాము. అండ్ ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్స్ వదలండి, మేము అన్ని కామెంట్స్ చదువుతాము. అండ్ ఒకవేళ మా పాడ్కాస్ట్లో కనుక పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటే ఊహాశిరస్కర్@gmail.comకి ఈమెయిల్ చేయండి, అండ్ మేము డెఫినెట్లీ కన్సిడర్ చేస్తాము. అండ్ మనం కలిసి పాడ్కాస్ట్ చేయొచ్చు. అండ్ అఖిలేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మా పాడ్కాస్ట్లో జాయిన్ అయినందుకు. మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా చాలా పాడ్కాస్ట్లో మనం కలిసి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. And thank you for watching. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్ మళ్ళీ మేము ముందుకు చేస్తాము. కావ్య ఊహాన్ లిపి. థ్యాంక్ యూ సో మచ్. బై.